రాబోయే కొద్ది రోజుల్లో వస్తున్న సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మీ సీనన్నగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంతకు ముందు కనకన్న చెప్పినట్లు ప్రజా ప్రభుత్వం మీ దీవెనలతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పరిపాలించి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని మొన్ననే 3వ సంవత్సరంలో అడుగు పెట్టాం. అన్న మాట ప్రకారం ప్రతి పేదవాళ్లకి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలలో పల్లెలలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. వాటి ఫలితమే గడిచిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 68-69% సర్పంచుల్ని ఉప సర్పంచుల్ని మన పార్టీకి ప్రజల పట్టం కట్టారు. ఇంత పట్టం కట్టడానికి కారణం పేదవాడి ప్రభుత్వంగా సన్న బియ్యమే కాని 200 యూనిట్లు ఉచిత కరెంటే కాని ఇందిరమ్మ ఇళ్లే కాని రేషన్ కార్డులే కాని పాత రేషన్ కార్డులో కొత్త పేరు ఇచ్చే కార్యక్రమం కాని ఆడబిడ్డలు ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యమే కాని ప్రతి ఆడబిడ్డకి సారే చీరలో భాగంగా ఇందిరమ్మ చీర కాని ఇలా అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్న సంగతి మీకు తెలియంది కాదు. అదే విధంగా ఇందాక కనకన చెప్పినట్టు రాబోయే కొద్ది రోజుల్లో ఈ ఇల్లెందు నియోజకవర్గంలోని ఈ ఇల్లెందు మున్సిపాలిటీ కూడా ఎన్నికలు రాబోతున్నాయి. అనేక పర్యాయాలు నేను వచ్చి అనేక రోడ్లకి డ్రైన్లకి వివిధ సెక్టార్ లో ఉన్న వర్కులకి శంకుస్థాపనలు చేసి పనులు వడివడిగా చేసుకుంటున్నాం. హాస్పిటల్ కూడా కట్టించుకుంటున్నాం. 100 బెడ్ల హాస్పిటల్ ఇలా అభివృద్ధి కార్యక్రమాలు ఇల్లెందు పట్టణాన్ని అద్దములా తీర్చిదిద్దే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపట్టింది. మీ దీవెనలతో ఈ ప్రభుత్వం 3 సంవత్సరాలు ఉంటుంది. మళ్ళీ మీ ఆశీర్వాదం ఇందిరమ్మ ప్రభుత్వంతో మళ్ళీ 5 సంవత్సరాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వమే ఉంటది. కాబట్టి అభివృద్ధి మీ గుమ్మానికి రావాలన్నా, అభివృద్ధి ప్రతి గ్రామానికి రావాలన్నా, పేదవాడికి అండగా ప్రభుత్వం ఉండాలి అన్నా అది ఇందిరమ్మ ప్రభుత్వంతోనే సాధ్యం. కాబట్టి ఇక మున్సిపల్ ఎన్నికలప్పుడు తప్పకుండా వస్తాను. ప్రతి వార్డుకి తిరుగుతాను. ఏ వార్డుకైతే వస్తానో ఇక్కడ 76వ జీవోకు సంబంధించిన అంశాలు కొన్ని ఉన్నాయి. వాటిని కూడా తప్పకుండా పరిష్కరిస్తాను. అంతేకాదు మీ దీవెనలతో ఉన్న ఈ ప్రజా ప్రభుత్వం తప్పకుండా ఇచ్చిన ప్రతి మాటని పేదవాడికి అందిస్తూ మీ ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇందిరమ్మ ఇళ్లు కూడా ప్రతి పేదవాడికి ఇంకా 3 విడతలు ఇస్తాం. అది పట్టణ ప్రాంతంలో ఇస్తాం, పల్లెలలో కూడా ఇస్తాం. ఇచ్చిన తర్వాతనే ఎన్నికల్లో మీ దీవెనల కోసం మళ్లీ వస్తాం. అది ఇందిరమ్మ ప్రభుత్వం అంటే మాట తప్పని మడమ తిప్పని ప్రభుత్వం. కాబట్టి మీ దీవెనలో మీ ఆశీస్సులు గ్రామ పంచాయతీలో ఎలా ఉన్నాయో మున్సిపాలిటీలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ప్రభుత్వం తరఫున నిలబడి అభ్యర్థుల్ని మంచి మెజార్టీతో మీరు గెలిపించి ఆశీర్వదించాలని మీ అందరినీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.